హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చికెన్ పులావ్ని కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళైనా సరే, బ్యాచులర్స్ అయినా సరే, ఇన్స్టెంట్గా ఏదైనా సూపర్ టేస్టీ రెసిపీని ట్రై చేయాలంటే ఈ చికెన్ పులావ్ని చేసి పెట్టండి. తిన్నవాళ్ళు చాలా బాగుందంటారు. ఇంట్లో అన్ని రెడీగా ఉండాలే కానీ చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసేసి గెస్ట్లకి వడ్డించేయచ్చు. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 3/4 kg వరకు చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. తర్వాత చికెన్కి ఒక హాఫ్ స్లైస్ నిమ్మరసాన్ని పట్టించాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ప్రజెంట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్లో వేసానండి. ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసి వేయిస్తాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలాని వేస్తున్నానండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ని స్టవ్ ఎక్కించే లోపే ఈ చికెన్ మ్యారినేషన్ చేసుకున్నానండి. అంటే అరౌండ్ ఒక 15 minutes ముందు. మీరు ఎట్లాంటి మ్యారినేషన్ లేకుండా డైరెక్ట్ గా చికెన్ ని కుక్కర్ లో వేసేసుకోవచ్చు. చికెన్ కి స్పైసెస్ అన్ని కొద్దిసేపైనా పడితే బాగుంటుందని అంతే. చికెన్ ని చక్కగా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకుని శుభ్రంగా కడిగి పైదాకా వాటర్ ని వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడుతున్నానండి. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నానండి బియ్యం. గట్టిగా తింటే ముగ్గురికి సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 3 యాలుక్కాయలు, 5 లవంగాలు, 1 ఇంచు చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఎనైస్లు, మరాఠీ మొగ్గలు 2, కొద్దిగా షాజీరా, చిన్న జావిత్రి, వీటన్నిటిని వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా కాస్త మధ్యకి చీలి వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బంగారు రంగులోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసానండి. మొత్తం 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ లో వేసి మిక్స్ చేశాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆయిల్లో వేసి వేయిస్తేనే మంచి అరోమా వస్తుంది. అందుకే కొద్దిగా అక్కడ కొద్దిగా ఇక్కడ వేసాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. మూతను ఉంచి టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ పుదీనా కూడా ఆయిల్లో వేగినప్పుడే మంచి అరోమా అనేది వస్తుందండి. బిర్యానీ స్మెల్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనాతోనే. తర్వాత ఇందులోకి మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ని వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు చికెన్ ని ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల చికెన్ కుండే నీచు వాసన అనేది పోతుందండి. చికెన్ వేసిన వెంటనే రైస్ వేసేసారంటే బిర్యానీ కాస్త నీచు స్మెల్ లా వస్తూ ఉంటుంది. అందుకే ఈ విధంగా ఆయిల్లో చికెన్ అంతా మగ్గిన తర్వాత చికెన్ లో ఉండే ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఈ గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసేసామంటే బాస్మతి రైస్ జావలా అయిపోతుంది. సో చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ ని వేసుకోవాలి. వేసుకున్న రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా చికెన్ తో అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కుక్కర్లో వండేటప్పుడు ఎప్పుడు కూడాను గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 నుంచి 1.5 గ్లాసుల వరకు పడుతుందండి. చూసుకుని యాడ్ చేసుకోవాలి. మనం బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే వాటర్ కాస్త తక్కువే పడుతుంది. అసలు నానబెట్టకపోతే 1.5 గ్లాసుల వరకు పడుతుంది. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ అన్నమాట. బాస్మతి రైస్ కి బదులు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పడుతుందండి కుక్కర్లో అయితే. ఓకే, ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పడేటట్టయితే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కాస్త తక్కువైంది అనిపించిందండి, అందుకనే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మూతను క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. మొత్తం ప్రెషర్ అంతా పోయాక మూతను ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచిగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. కుక్కర్లో ఇంకా తొందరగా అయిపోయినట్టు ఉంటుందండి. ఈజీగా కూడా మనకి పని ఫినిష్ అయిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే చికెన్ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఈ విధంగానే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.